నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. విజయవాడ లోపల ఎక్కడ కూడా గాంధీ విగ్రహాలు లేదని చెప్పి ఈ మధ్యలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చూసాం. అదేంటండి, అంత పెద్ద విజయవాడలో గాంధీ విగ్రహం లేకపోవడం ఏంటి? అసలు ఏంటి ఆ కాన్స్పిరసీ అని చెప్పగలుగుతారా? మొన్న జనవరి 30వ తారీఖున మేము విస్తృతస్థాయి సమావేశంలో ముందు ఏర్పరచుకుని 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో గాంధీ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ధర్నాలు చేసి ఉత్పత్తినిద్దాం, దానికి సింబలిక్గా అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా సిపిఐ సిపిఎం అంతా భాగస్వామ్యం, అన్ని పార్టీలు మిగతా పార్టీలు అందరూ మద్దతు ఇచ్చారు. సరే, విజయవాడలో విగ్రహం దగ్గర క్రితంసారి పెట్టాం కదా, 2016లో ఆ విగ్రహం దగ్గర పెట్టండి అని చెప్పాను. లేస్తే విగ్రహం ఎత్తుకుపోయారు సార్. అదేంటిది అక్కడ అంతా ఉంది కదండి, ఎవరు పట్టుకుపోయారు సార్, ఎక్కడున్నా మాకు తెలియదు సార్. అదేంటండి, ఇంకెక్కడ ఉండాలి కదా, అది కూడా ఏదో వేడలపై వెళ్ళిపోయింది సార్ అన్నారు. మరి ఎక్కడుందా, కనీసం కూర్చొని 10 మంది కూర్చుంది. ఓల్డ్ సిటీలో కాళేశ్వరం మార్కెట్ పక్కన రోడ్డు పక్కన మేము వచ్చామండి, అప్పుడు దండేసామన్నా, ఆ పక్కన ఒకటి పాత విగ్రహం ఉంది సార్. మరి ఎక్కడే ఆ పెద్ద విగ్రహం లేదు సార్, మిగతా ఏ విగ్రహం కావాలని చెప్పండి సార్ అన్న. కార్ల్ మార్క్స్ విగ్రహం ఉంది, చాలా నేను దుఃఖచేయట్లేదు, మంచివాడు. లెనిన్ సెంటర్ ఉంది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్కి 125 అడుగులు ప్లస్ 205 అడుగులు విగ్రహం పెద్ద కట్టారు. అది కాకుండా 10-15 విగ్రహాలు ఉన్నాయి. అలాగే అక్కడ వంగవీటి రంగా గారి విగ్రహాలు ఒక 25-20 ఉన్నాయి. అలాగే దేవినేని నెహ్రూ గారి విగ్రహాలు, దేవినేని రమణ గారి విగ్రహాలు కూడా ఉన్నాయి. నెహ్రూ గాంధీ గారు అంటే దేవినేని గాంధీ గారి విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవినేని గాంధీ గారి విగ్రహం కూడా ఉంటుంది. కానీ మేము అసలు 10 మంది కూర్చుని అక్కడ కూర్చుని చేసుకోవడానికి బెదవాడలో కనపడలేదంటే ఏం చేయాలి అర్థం కాక, ఎక్కడో పెద్ద విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెడదాము, టెంపరీగా తీసుకొస్తే వీళ్ళేమో మీరు ఇక్కడ గాంధీ చౌక్లో పెడతానికి కూడా వీలేదన్నారు అక్కడ స్థానం. అవునా? అదేంటండి, లోపల పెట్టుకుంటాం అన్న అంటే అక్కడ మీరు పెడితే పర్మిట్ అయిపోద్ది అక్కడ అని ఒక ఆయన అన్నాడు. ఏం చేయాలి తెలియక 8 అడుగులు ఫ్లెక్సీ వేయించి చూపిస్తాను అక్కడ. ఆయనకి అది అమరవీరుల దినం, మ్యాట్రియస్ డే, జనవరి 30వ తారీఖున గాంధీ గారు చనిపోయిన రోజు దేశం అమరవీరుల దినంగా జరుపుకుంటాం. మరి ఎందుకు ఇది మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి కదా, మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు? రాజశేఖర్ గారు విగ్రహాలు చాలా ఉన్నాయి కదండి. నేను ఏంటంటే గాంధీ గారు ఎవరికీ నేను బాధగా నేను కూడా చిన్నప్పుడు అనుకున్నాను, ఏంటి ఈయన పట్టాభి సీతారామయ్య గారికి నిలబెట్టి, నా తెలుగువాడైనా సరే మన పేట్రియాటిజం వాళ్ళేదో ఉత్తర భారతీయులు అంటారు కానీ మన పేట్రియాటిజం తక్కువ అండి, నా తెలుగువాడు ఓడిపోయిన పర్వాలేదు, నేతలను ఓడిస్తారంట అనే భావం. సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాకుండా నెహ్రూని ప్రైమేట్ చేశారనే భావం, ఒక పోరాట తత్వం ఉంది కానీ తెలుగు జాతిలో, అది అనుకున్నాం. కానీ తర్వాత తెలుసుకున్న కొద్ది కూడా గాంధీ గారిలో మైనస్ పాయింట్ ఉన్నాయి, ఇన్ని ప్లస్ పాయింట్ లేకపోతే ఎవరు చేసేవారండి. ఇవాళ దాన్ని హింసాత్మకంగా చేయలేదన్నారు. ఇవాళ తెలంగాణ మూమెంట్ని దాంతో నేను కంపేర్ చేయను. కానీ ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ హింసాత్మకంగా మారిందో, తెలంగాణ రాదనే విషయం తెలిసి దాన్ని ఒక హింసాత్మకం లేని విధానం ఆలస్యమై ఉండొచ్చు. అలాగే ఆ రోజు అహింసతో సాధించడం అనేది గొప్ప హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ప్రపంచం మొత్తం గర్వించదగ్గ నాయకుడిని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. ఇవాళ ఆ రోజు మొత్తం నేను గాంధీ కన్నా గాడ్సే మీద పొగుడుతా పోస్టులు చూశానండి, ఎక్కువ సంఖ్యలో గాడ్సేని. దాంట్లో గాంధీ గారు ఏం చేశారు అనేది కూడా తెలియదు చాలా మందికి. నాకు చాలా బాధాకరంగా ఉంది. విజయవాడలో గాంధీ గారు కాదండి, ఎక్కడో చోట. ఇంకో విచిత్రం ఏంటంటే, గాంధీ గారు ఆర్యవైశ్య సంఘం దగ్గర గాంధీ గారి ఫోటోలు కొన్ని చోట్ల పెడుతున్నారని మా పాపం వాళ్ళైనా పెడతా ఉన్నారు. ఎప్పుడైనా బాబాసాహెబ్ని కానీ, జగజ్జీవన్ రామ్ గారిని కానీ, దేశ నాయకులను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కానీ, లేదంటే ఎవరన్నా ఎక్కువ మంది తమ వాళ్ళని ఓన్ చేసుకుని మిగతా వాళ్ళు ఓన్ చేసుకోరు. ఎన్టీ రామారావు గారిని కానీ, పివి నరసింహరావు గారిని చెప్తున్నాను అలాగా. అందువల్ల దురదృష్టవశాత్తు ఏంటంటే, గాంధీ గారి నేను బెజవాడ మహానగరంలో పొలిటికల్ రాజధాని, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని, పొలిటికల్ రాజధాని విజయవాడ అనేవారండి. పొలిటికల్ రాజధాని నీలం సంజయ్ గారి విగ్రహాన్ని లాగేసి కాలువలో పడేశారు, రైతు కాలువలో పడేశారు, తెలుసు మీకు, విశాఖ ఉక్కు ఉద్యమ సమయంలో. అలాంటి సందర్భంలో విచిత్రంగా ఉందండి. ప్రజలకు ఏంటంటే అది తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. గాడ్సే పేరు వెనకమాల గాడ్సే పెట్టుకుంటాం. ఇది ఎక్కడికి తర్వాత అంటే సోషల్ మీడియాలో పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ కంటెంట్కి యాక్సెప్టెన్స్ రోజు రోజు పెరుగుతుందండి. అది దురదృష్టకరము, అన్ఫార్చునేట్ థింగ్. బట్ మనం మాట్లాడాం కదా విషయాన్ని, ఇదే మీరు ఏదన్నా సినిమా నటి గురించి పెడితే 1 మిలియన్ వస్తుందండి. 1 మిలియన్ వస్తుంది. మంచి ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్ మీద మాట్లాడితే కనీసం 1000 మంది కూడా చూసే పరిస్థితి లేదండి. సస్టైన్ అవుతుందా? సస్టైనబిలిటీ తర్వాత విషయం, కానీ అది పరిస్థితి.